డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఈరోజు వెస్టేజ్ కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయన్నది మీకు చెప్పాలి, చూపించాలి అని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 5 years వ్యవధిలో వెస్టేజ్లో ఉండేటువంటి ప్రతి ఆదాయాన్ని తీసుకుంటూ ఈరోజు నెలకు ఒక 5 నుంచి 6 లక్షల రూపాయల ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తున్నాను. దాంతోపాటు వెస్టేజ్లో 2 కార్లు వచ్చాయి. దాంతోపాటుగా మరి కార్ అంటే లగ్జరీ కార్ కూడా వెస్టేజ్ ద్వారా BMW కార్ కొనుక్కోవడం జరిగింది. అలాగే సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. ఒక లగ్జరీస్ హౌస్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఒక మనిషి జీవితంలో ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ వెస్టేజ్లో నెరవేరుతాయి. అవి నెరవేర్చుకోవడం ఏ విధంగా, ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి, ఈ బిజినెస్ ప్లాన్ ఎలా చేస్తే ఆ కళలు నెరవేర్చుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004, అంటే 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ఈరోజు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మోర్ దాన్ 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మన ఇంట్లో కావాల్సినటువంటి మ్యాక్సిమం అన్ని రకాల ఉత్పత్తులు ఇందులో దొరుకుతాయి. హెల్త్కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి, అగ్రికల్చర్ సంబంధించినవి, హౌస్ హోల్డ్ సంబంధించినవి, ఇలాగ మనకి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం బయట ఆల్రెడీ కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం. కాకపోతే బయట కొనుక్కోవడం వల్ల ఎవరు కూడా మనకి ₹1 ఆదాయం కూడా ఇవ్వట్లేదు. అదే కనుక వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవడానికి ఇష్టపడితే కనుక ఇక్కడ మనకి వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనం పొందుకోవచ్చు అండి. మరి ఆ బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ 9 రకాల ఆదాయాల్లో మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. 9 type of ఇన్కమ్స్. ఓకేనండి, ఈ 9 type of ఇన్కమ్స్ రావాలి అంటే కనుక వెస్టేజ్ కంపెనీలో మీకు ఇక్కడ ఒక ఐడి అనేది ఉండాలండి. ఈ ఐడి నెంబర్ ఏ విధంగా వస్తుందంటే మీరు 18 సంవత్సరాల నిండి ఉండి ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు ఉంటే చాలు ఈ ఐడి నెంబర్ మీకు కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐడి ఎప్పుడైతే వచ్చిందో ఈ ఐడి మీరు తీసుకొని 9 రకాల ఆదాయాలు మీరు తీసుకోవడానికి అర్హులు అవుతారు. మరి ఈ బిజినెస్లో 9 రకాల ఆదాయాలు రావాలంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడాలి. ఓకేనండి, వాడుకునేటప్పుడు ఈ కంపెనీలో మీరు ఐడి నెంబర్ తీసుకున్నారు కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్లో వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల, ఆ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల, ఈ బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల కొనుక్కునేటువంటి ఏవైతే మనం వస్తువులు కొనుక్కుంటున్నామో వాటి మీద పాయింట్లు వస్తాయి. పాయింట్లు ఎలా వస్తాయంటే ఎగ్జాంపుల్గా మీరు ₹100 కొన్నారనుకోండి, 3 పాయింట్లు వస్తాయి. ఇది ఎప్పుడు సాధ్యం అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడే. డిస్ట్రిబ్యూటర్ అయితే పాయింట్లు వస్తాయి, 100కి 3 పాయింట్లు వస్తాయి. ఇవి మీరు కొనుక్కోవాలంటే, డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఐడి నెంబర్ ఫ్రీగా తీసుకోవాలి. అప్పుడే మీకు 9 రకాల ఆదాయాలు వస్తాయి. 9 రకాల ఆదాయాలు స్టెప్ బై స్టెప్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఆదాయం వచ్చేసరికి ఈ కంపెనీలో మనకి రీటైల్ ప్రాఫిట్. ఏదైతే మనం ఎంఆర్పి రేటుకి బయట ప్రపంచంలో కొనుక్కుంటున్నామో వెస్టేజ్లో మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల ఏదైతే ఎంఆర్పి రేట్ ఉందో దాని మీద 10 నుంచి 20% తగ్గించేస్తారండి. మీరు ఏ డేట్లో కొనుక్కున్నా వెస్టేజ్ కంపెనీలో ఐడి నెంబర్ తీసుకొచ్చి కొనుక్కుంటే 10 నుంచి 20% ఆన్ ది స్పాట్ తగ్గించేస్తారు. అయితే కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఈ వస్తువులు ఎంతకాలం కొనుక్కోవాలి, మీరు ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో అంతకాలం వస్తువులు వాడతారు. అంటే ఒక మనిషి వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యాడంటే బ్రతికినంతకాలం మొహం కడుక్కుంటాడు, బ్రతికినంతకాలం స్నానం చేస్తాడు, బ్రతికినంతకాలం సబ్బులు, పేస్టులు, షాంపూలు, ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడతాడు, ప్రతి నెల కొంటాడు. అంటే ప్రతి నెల కొనేటప్పుడు ఎవరైనా నెల మొదలే కొంటారు. అంటే మన కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో నెల మొదలయ్యేది ఎప్పుడు అంటే 2వ తారీఖు అండి. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కనుక ప్రతి నెల మీరు కొనుక్కుంటే పైన ఇచ్చేటువంటి ఆఫర్ కాకుండా దీన్ని రీపర్చేస్ ఆఫర్ అని చెప్పి మరలా మీకు ఆ 20%తో పాటు ఇంకో 10% అదనంగా ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ₹1000 పట్టుకొని వచ్చారనుకోండి, మీకు యావరేజ్గా ₹1200 సరుకులు వస్తాయి. అంటే 1000కి మీకు ఎంత లాభం వస్తుందంటే 200 వస్తుంది. మరి అదే కనుక 2 నుంచి 18 లోపల కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు మీకు 30% కదా, పైన 20+ ఇది 10, మొత్తం ఎంత వస్తుందంటే అదే కనుక ₹1000 మళ్ళీ ఇక్కడ పట్టుకొని వచ్చారనుకోండి ₹1300 సరుకులు వస్తాయండి. అంటే ప్రతి ₹1000 మీద 300 ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు 2 నుంచి 18 మధ్యలో కొనుక్కుంటే 1000కి 300 ఎక్స్ట్రా వస్తున్నాయి. అదే కనుక 18 తర్వాత మీరు కొనుక్కుంటే 200 ఎక్స్ట్రా వస్తున్నాయి. మీకు మంచి బెనిఫిట్ కావాలంటే 2 నుంచి 18 మధ్యలో కొనుక్కోవాలి. ఓకేనండి, దీన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఓకేనండి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం కొనుక్కునే ఏదైతే వస్తువులు ఉన్నాయో వీటి మీద పాయింట్లు వస్తాయి అనుకున్నాం కదండి. 2వ ఇన్కమ్ అన్నమాట ఇది. దీన్ని
అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని పిలుస్తారండి. అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇస్తారంటే 5% నుంచి 16% ఇస్తారు. ఎలాగిస్తారంటే చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తాను. ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే 5% వస్తుందండి. అంటే జాయిన్ అయిన ప్రతి వ్యక్తి 5%లోనే ఉంటాడు. అంటే ఒక పాయింట్ అంటే 32 రూపాయలు కొనుక్కుంటే సరిపోతుంది. ఎప్పుడైతే 600 పాయింట్లు దాటుతారో అక్కడ నుంచి జాయిన్ అయిన వ్యక్తిని 8% అంటారు. అంటే ఇంక్లూడింగ్ టీంతో, అది కూడా ఎలాగో చూపిస్తాను. 2400 పాయింట్లు కనుక దాటితే అక్కడ నుంచి 12%, 5500 పాయింట్లు కనుక క్రాస్ అయితే అక్కడ నుంచి 16% మనకి ఇస్తారు. ఇది ఎలాగిస్తారో చిన్న ఎగ్జాంపుల్ వేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఈ పాయింట్లు ఎలా క్రాస్ అవుతారో చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ బిజినెస్లో కనీసం మనకి ఎంతమంది కావాలంటే 6 వ్యక్తులు కావాలండి. ఇప్పుడు 6 వ్యక్తులు జాయిన్ చేస్తాం. ఒక్కొక్కరితో మనం ఎన్ని పాయింట్లు చేయించామంటే ఎగ్జాంపుల్ కాబట్టి ఒక్కొక్కరితో 500 పాయింట్లు చేయించాం. 500 పాయింట్లు ఎవరు కొనరు, ఎవరో పెద్ద ఫ్యామిలీ అయితే తప్ప. ఎగ్జాంపుల్ కాబట్టి చూపిస్తాను. ఒక్కొక్కరితో 500 పాయింట్లు వేసాం. మీకు వేయలేదు, వీళ్ళు 6 వేసాం. కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు అందరు పాయింట్లు కలిపేస్తుంది. అందరు పాయింట్లు కలిపేస్తే 6 వ్యక్తులు ఒక్కొక్కరు 500 పాయింట్లు. అంటే ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ అనుకుందాం. ఫస్ట్ మంత్లో 6 వ్యక్తులు కలిపి 6,500లో 3,000 పాయింట్లు కొన్నారండి. 3,000 పీవీ చేశారు. 3,000 పీవీ అంటే ఈ టేబుల్ ప్రకారం మీకు ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు 3,000 పీవీ అంటే ఇక్కడ 3,000 ఎక్కడ ఉంటే ఆ పర్సెంటేజ్ ఇస్తుంది. 2,400 దాటారు కాబట్టి 3,000 పాయింట్లకి 12% మీకు అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఎంత అంటే 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి ఎవరైనా సరే నెక్స్ట్ మంత్ కొత్త వ్యక్తులకి చెప్పడానికి ఇష్టపడతారు. డబ్బులు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి, డబ్బులు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు కొత్త వ్యక్తులు రాకపోయినా వెస్టేజ్ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రపంచంలో ఏ బిజినెస్ ప్లాన్లో కూడా ఓడి ఉండదండి. దీన్ని క్యుములేటివ్ ప్లాన్ అంటారు. ఈ క్యుములేటివ్ ప్లాన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తులు ప్రతి నెల కొంటారు. ఎగ్జాంపుల్, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఈ నెలలో కొన్న వాళ్ళు అయిపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ సెకండ్ మంత్లో సేమ్ వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కున్నారు. ఎంత పోయిన నెలలాగే మళ్ళీ 3,000 పీవీ కొన్నారండి. 3,000 పీవీ కొంటే మరలా రూల్ ప్రకారంగా మనకి 12% 6,480 రావాలి. కానీ దీన్ని క్యుములేటివ్ ప్లాన్ అంటారు కదా. క్యుములేటివ్ అంటే అర్థం ఏంటంటే 2 నెలల పాయింట్లు కలిపేస్తారు. కలిపేస్తే 2 నెలల పాయింట్లు ఎన్ని పాయింట్లు అయ్యాయి? 2,000 పాయింట్లు. 2 నెలల పాయింట్లు కలిపితే 6,000 పాయింట్లు అయ్యాయి. ఎప్పుడైతే 6,000 పాయింట్లు అయ్యాయో 5,500 పాయింట్లు మనం క్రాస్ చేసాం కాబట్టి ఈ నెలలో జరిగిన పాయింట్లకి 16% కమిషన్ ఇస్తాడు. 6,000 పాయింట్లకి ఇవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ 3,000 పాయింట్లకి పోయిన నెల ఇచ్చేసారు కాబట్టి ఈ 3,000 పాయింట్లకి 16% చొప్పున ఇస్తే 8,640 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త టర్న్ ఓవర్ కూడా రాలేదు, పాత వ్యక్తులే కొనుక్కున్న కమిషన్ అనేది మనకు పెరగడం జరిగింది. కానీ ఈ కంపెనీలో ఇవన్నీ చిల్లర డబ్బులండి. అంటే ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తి 5%లో ఉంటాడు, 16%కి వచ్చే వరకు దీన్ని లెర్నింగ్ స్టేజ్ అంటారు. ఎప్పుడైతే 16%లోకి వస్తారో దీన్ని ఎర్నింగ్ స్టేజ్ అంటారు. ఎర్నింగ్ స్టేజ్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి 16%లోకి వస్తారో ఆ వ్యక్తిని డైరెక్టర్ అంటారండి. అంటే ఎగ్జాంపుల్గా మీరు డైరెక్టర్ అయ్యారన్నమాట. ఇప్పుడు డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఈ కంపెనీలో అసలు ఇన్కమ్ తీసుకునేటువంటి జోన్లోకి మీరు ఎంటర్ అవుతారన్నమాట. అంటే వెస్టేజ్ కంపెనీలో మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ డైరెక్టర్కి వెళ్ళాలి. డైరెక్టర్కి వెళ్ళాలంటే 16%కి వెళ్ళాలి. మీరు జాయిన్ అయిన 5లో ఉంటారు, 16లోకి వస్తే మీరు డైరెక్టర్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ విధంగా డైరెక్టర్ అయ్యారనుకోండి, ఇక మీదట ప్రతి నెల కూడా డైరెక్టర్ బోనస్ అని కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు 15% ఇస్తారండి. ప్రతి నెల లైఫ్ లాంగ్ 3 తరాలు 15% ఇస్తారు. అలాగే ఈ టీంతో ఏదైతే మీరు కింద టీం ఉందో ఈ టీంతో బిజినెస్ చేస్తారు కాబట్టి టీంతో చేస్తున్నందుకు గాను 4వ ఇన్కమ్ కంపెనీ మిమ్మల్ని మరలా మెచ్చి టీం బాగా బిల్డ్ చేస్తున్నారని చెప్పి టీం బిల్డింగ్ బోనస్ అని ఇంకో 3% షేర్ ఇస్తారండి. అలాగే మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారు, వెరీ గుడ్. మీ కిందనున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇన్కమ్ ఇప్పిస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఎప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయింది? డైరెక్టర్ అయినప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయింది, మీరు డైరెక్టర్ అయినప్పుడు. అలాగే మీ కిందన ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే అంటే 16%కి ఒక వ్యక్తిని తీసుకొస్తే మరలా మిమ్మల్ని ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అని చెప్పి 5వ ఇన్కమ్ ఇస్తుందండి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో. ఎంతకాలం అంటే 3 తరాలు. ఓకేనండి. అలాగే మీ కింద ఎవరైతే ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడో ఆయన దగ్గర నుంచి 5,680
25 PV కనుక తేగలిగితే లేదా వ్యాపార పరంగా 2 lakhs బిజినెస్ ఈ దగ్గర నుంచి తీసుకొస్తే మరలా 6 ఇన్కమ్ వస్తుందండి. LOB అని చెప్తారు. LOB అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది ఎంత ఇస్తారంటే 18%. అంటే ఇప్పటి వరకు వెస్టేజ్లో వచ్చిన ఇన్కమ్ అంతా ఒక ఎత్తు అయితే LOB వచ్చిన దగ్గర నుంచి మీ ఇన్కమ్ అనేది మల్టిపుల్ అయిపోద్ది. అంటే వెస్టేజ్ కంపెనీలో ఇన్కమ్ జోన్కి వెళ్ళాలంటే డైరెక్టర్ అవ్వాలి, కానీ ఇన్కమ్ ఎక్కువ తీసుకోవాలంటే LOB తీసుకోవాలి. LOB రావాలంటే ఎవరైతే మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడో ఆయన దగ్గర నుంచి 5,625 పాయింట్లు లేదా క్యాష్ పరంగా 2 lakhs బిజినెస్. ఓకేనండి. అలాగే రెండో వ్యక్తిని డైరెక్టర్ చేస్తే 2 డైరెక్టర్లు అయ్యారు మన కిందనే, అప్పుడు మనకి 7వ ఇన్కమ్ రాదు, కానీ ఇక్కడ ప్రమోషన్ వస్తుంది. ఓకేనండి. గోల్డ్ డైరెక్టర్గా ప్రమోషన్ వస్తుంది. అలాగే 3వ వ్యక్తి డైరెక్టర్ అయితే మన కిందనే 1, 2, 3 వ్యక్తులు డైరెక్టర్లు అయితే అంటే 3 వ్యక్తులని 16% తీసుకెళ్తే 7వ ఇన్కమ్ వస్తుందండి. కారు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా 3 తరాల వరకు కంపెనీ ఇస్తూనే ఉంటుంది. అలాగే ఇంకొక 3 వ్యక్తులను కూడా టోటల్గా 6 డైరెక్టర్ చేసామనుకోండి, 6 అయిపోయారు అనుకోండి, 8వ ఇన్కమ్ ఇస్తుంది. ఏంటి 8వ ఇన్కమ్ అంటే ఇల్లు కొనుక్కొని హౌస్ రెంట్ కానివ్వండి, హౌస్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేదంటే హౌస్ ఏదైతే మీకు EMI కానివ్వండి కట్టుకోవడానికి అప్ టు నెలకు ₹1,00,000 వరకు EMI అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం ఎన్ని రకాల ఆదాయాలు ఇచ్చిందండి? 8 రకాలు. కానీ మనం ఏం చెప్పాం? 9 రకాలు. ఈ 6 లెవెల్స్ని ఇలాగే జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయడానికి సిద్ధపడితే కనుక ఇక్కడ 9వ ఇన్కమ్ కూడా ఎక్స్ట్రాగా మీకు వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఇంకొక 2% ఎక్స్ట్రాగా ఇస్తుంది. మొత్తం మనకి కంపెనీ నుంచి 9 రకాల ఆదాయాలు వచ్చేసాయి. చూసారా? 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి ఇక్కడ మీకు ఎంతమంది కావాల్సి వచ్చిందంటే టోటల్గా 6 మెంబర్స్ మీ టీంలో ఇక్కడ ఉంటే కనుక 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9 రకాల ఆదాయాల్ని షార్ట్ కట్లో ఏ విధంగా తీసుకోవాలో చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, కేవలం ఒక నెలలో చేయొచ్చు, కానీ కొంతమంది పార్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈ ప్లాన్ చూస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 4 నెలల్లో ఈ బిజినెస్ ప్లాన్లో 9 రకాల ఆదాయాల్ని ఎలా మనం అచీవ్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి 3 ఫండమెంటల్స్ 3 పాయింట్లు బేస్ చేసుకుని పనిచేయాలి. ఒకటోది ఏంటంటే ఈ బిజినెస్లో జాయిన్ అయిన వ్యక్తి ప్రతి నెల నేను లైఫ్ లాంగ్ కొంటాను అని డిసైడ్ అవ్వాలి. ఓకేనండి. ఎందుకు కొనాలి? ఆరోగ్యంగా ఉండాలంటే కొనుక్కోవాలి. రెండోది, ఈ బిజినెస్లో మనకి పార్ట్నర్స్ ఎంతమంది కావాలనుకున్నామంటే బిజినెస్ పార్ట్నర్స్ మీలా ఆలోచించే వ్యక్తులు, మీలాగే డబ్బు సంపాదించాలి, సక్సెస్ కావాలనుకునే వ్యక్తులు 6 కావాలి. ఈ 6 వ్యక్తులను జాయిన్ చేయడానికి మనకి ఎన్నో రోజులు పడుతుంది, ఒక రోజు చాలు. కానీ నేనేమంటానంటే 1 నెల టైం తీసుకొని ఒక 6 వ్యక్తులు జాయిన్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మనం 3 పనులు చేయాలన్నాం. అందులో ఒకటో పని ప్రతి నెల మీరు కొనుక్కోవడం, రెండో పని మీ 6 ప్రతి నెల కొనిపించడం, మూడో పని ఏంటంటే మీకు వచ్చినటువంటి సక్సెస్ని మీ కింద వాళ్ళకి చూపించడానికి మీటింగులు చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు కొనుక్కున్నారు, 6 కొనిపించారు. 6 కొనిపిస్తే కంపెనీ నుంచి మీకు ₹1000 గిఫ్ట్ వస్తుంది. ఈ ₹1000 గిఫ్ట్ వీళ్ళ 6 చూపించాలి కాబట్టి ఒక మీటింగ్ పెట్టండి. ఇదే 3వ స్టెప్. ఒకటోది మీరు కొనుక్కున్నారు, రెండోది 6 కొనిపించారు, మూడోది ఒక మీటింగ్ పెట్టారు. వీళ్ళ 6 మీకు వచ్చినటువంటి బోనస్ని చూపిస్తే వీళ్ళ 6 ఏమంటారంటే మేము ఒక 6 జాయిన్ చేస్తే మాకు ₹1000 వస్తుందని అడుగుతారు. ఎస్ వస్తుంది, మీరు కూడా తలొక 6 జాయిన్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా తలొక 6 వ్యక్తులను జాయిన్ చేస్తారు. 6 తలొక 6 జాయిన్ చేస్తే 2వ నెలలో ఎంతమంది అయ్యారంటే 36 మంది వచ్చారు. వీళ్ళ 6 తలొక 6 తీసుకొస్తే 36 మంది వచ్చారు. కానీ మీరు తీసుకొచ్చింది ఇక్కడ ఎంత అంటే 6 వాళ్ళు తీసుకొచ్చింది కూడా మనిషి 6 కానీ 36 మంది అయ్యారు. ఇప్పుడు 36 మంది తీసుకురావడం వల్ల వీళ్ళ 6 మనిషికి ₹1000 బెనిఫిట్ మీకులాగే వచ్చేస్తుంది. సేమ్ టైము మీకేమొస్తుందంటే అప్రాక్సిమేట్లీ 10 నుంచి 14,000 రూపాయలు చెక్ వస్తుందండి. జస్ట్ సెకండ్ మంతే. మరలా మీరు ఏం చేయాలంటే ఇక్కడ కామన్గా ప్రతి నెల కొనుక్కుంటున్నారు, కామన్గా ప్రతి నెల కొనిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మీకు వచ్చినటువంటి ₹10,000 వీళ్ళ 6 వచ్చినటువంటి ₹1000 చూపించడానికి ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎప్పుడైతే మీటింగ్లో 36 మంది కూర్చొని చూసి మీకు వచ్చిన బోనస్లు చూస్తారో వీళ్ళకి కూడా ఏం ఆలోచన వస్తుందంటే మేము కూడా తలొక 6 జాయిన్ చేసుకుంటే ఈ బిజినెస్లో మాకు కూడా ₹1000 వస్తుందని చెప్పి 3వ నెలలో 36 మంది తలొక 6 తీసుకొస్తే 216 మంది అయ్యారు. ఇప్పుడు 216 మంది వచ్చారు కాబట్టి 36 మందికి ₹1000 చొప్పున వస్తుంది, 6 10,000 చొప్పున వస్తుంది. మరి మీకు ఎంత వస్తుందంటే ఈజీగా ₹50,000 నుంచి ₹1,00,000 మధ్యలో వస్తుందండి. కేవలం
మూడో నెలకే ₹1,00,000 వరకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మీకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఈ 216 మందికి మళ్ళీ మీటింగ్ పెట్టి 36 మందికి వచ్చిన ₹1,000, ఆరుగురికి వచ్చిన 10,000, మీకు వచ్చిన 50,000 నుంచి లక్ష, ఈ 216 మందికి చూపిస్తే ఈ 216 మంది మాకు ₹1,000 వస్తుందా, మేము తల ఒక ఆరుగురు తెస్తామని మనిషి ఒక ఆరుగురు తెస్తే 4వ నెలలో 1,296 మంది అయ్యారండి. ఇప్పుడు 4వ నెలలో ఒక్కొక్కరికి బోనస్లు ఎలాగొచ్చాయో చూద్దాం. 1,296 మంది వచ్చారు కాబట్టి 216 మందికి 1000 వస్తుంది, 36 మందికి 15,000 వస్తుంది, ఆరుగురికి 50,000 నుంచి లక్ష వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది 4వ నెలలో అంటే అప్రాక్సిమేట్లీ 5 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి. ఇలా మనం అనుకున్న 4 నెలల వెస్టేజ్లో కనుక కరెక్ట్గా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, 4 నెలలు చేసాం, 4 నెలలు, అది కూడా ఆడుతూ పాడుతూ చేయొచ్చు. ఇది పెద్ద కష్టమే కాదు, ఎందుకంటే 6 నెలల్లో తేవడం పెద్ద విషయం కాదు, అందుకే ఆడుతూ పాడుతూ అని చెప్పాను. ఇప్పుడు చూడండి మొత్తం మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడికి 1,555 మంది వచ్చారండి. అంటే రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక రౌండ్ ఫిగర్ చేద్దాం, క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1,600 మంది వచ్చారు. ఈ 1,600 మంది వీళ్ళు నెక్స్ట్ కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా గ్యారంటీకి వస్తారు. కొత్త వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు, పాత వాళ్ళతోనే ఈ బిజినెస్ ముందుకెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. కొత్త వాళ్ళు రాకపోయినా 1,600 మంది మనం ఏమనుకున్నాం, వెస్టేజ్లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడంటే జీవితాంతం కొనుక్కుంటాడు అని చెప్పాం కదా. ఈ 1,600 మంది ఎవరింటి కాలు ఈ రోజుల్లో ఒక 3,000, 5,000 ఈజీగా ఎవరింటి కాలు కొనుక్కుంటారు. 3,000 నుంచి 5,000 కొనుక్కుంటే మీకు ఈ బిజినెస్లో నెలకి 5 నుంచి 10 లక్షలు వస్తుందండి నెలకి. అయితే 3,000 రూపాయలు ఎందుకు కొనుక్కుంటారంటే ఇంటికి అవసరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఉంది, అది చెప్పలేదు, అది వేరే వీడియోలో చూడండి. సిఎన్సి ఆఫర్ అంటారు. ఇది 4 నెలలు కొనుక్కుంటే మీకు యావరేజ్గా ప్రతి నెల కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. 4వ నెల తర్వాత మళ్ళీ యావరేజ్గా నెలకి ఎంత కొన్నారో ఆ సరుకులు కూడా మీకు ఫ్రీగా వస్తాయి. రైట్, చూద్దాం తర్వాత. ఇప్పుడు 1,600 మంది ఉంటే ప్రతి నెల వాళ్ళ ఇంటికి 3,000 నుంచి 5,000 కొనుక్కుంటే మీ చెక్ 5 నుంచి 10 లక్షలు వస్తుంది. పోనీ నిజంగా మనం పనిచేస్తాం, కష్టపడ్డాం, వర్కౌట్ అవ్వలేదు, ఒకవేళ కొంత ఫెయిల్ అయ్యాం, అనుకున్నట్టు 1,600 మంది రాలే, పోనీ ఇందులో సగమే అయ్యింది అనుకోండి. లేదు చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా చైన్ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇదంతా గొలుసు కట్టు చైన్ సిస్టమ్ అంటారు. అందుకే నేను సగం చైన్ తెంపేశాను. సగం చైన్ తెంపేస్తే 1,600 ఎంతమంది, 800 మంది కొనుక్కున్న మన చెక్కు కనీసం 4 నుంచి 6 లక్షలు తగ్గకుండా వస్తుందండి. లేదండి ఇందులోనూ సగం మందే, 800 సగం ఎంత, 400 మంది కొనుక్కున్న మన చెక్కు 2 నుంచి 3 లక్షలు తగ్గదు. లేదు అందులోనూ సగమే 200 మంది కొనుక్కున్న మన చెక్కు 1,50,000 తగ్గదండి. కనీసం 100 మంది కొనుక్కున్న మన చెక్కు ఒక 20-30 నుంచి ₹1,00,000 వరకు వస్తుందండి. లేదు దీన్ని ఇంకోలాగా ఆలోచిద్దాం, ఇంటికి 3,000 నుంచి 5,000 ఎందుకు కొంటారండి ఈ డౌట్ రావచ్చు. అది కొనుక్కోవడం వల్ల మీరు 50% ఆదాలోకి వెళ్తారు, బెనిఫిట్లోకి వెళ్తారు ఇక్కడ. కానీ కొనుక్కోలేని వాళ్ళ కోసం కూడా ఆలోచిద్దాం. ఈ 1,600 మంది పోనీ ఇది పక్కన పెడదాం, 1,600 మంది ఉన్నారు. ఇంటికి 3,000 నుంచి 5,000 కొనుక్కుంటే నెలకు 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఈ 1,600 మంది ఇంటికి 2,000 నుంచి 3,000 కొనుక్కుంటే నెలకు 4 నుంచి 6 లక్షలు వస్తుంది. 1,600 మంది ఇంటికి ₹1,000 నుంచి 2,000 కొనుక్కుంటే మీకు 3 నుంచి 5 లక్షల మధ్యలో వస్తుంది. 1,600 మంది ఇంటికి 500 నుంచి ₹1,000 కొనుక్కున్న మీ చెక్కు 1,50,000 తగ్గకుండా వస్తుంది. 1,600 మంది ఇంటికి ₹250 నుంచి 500 కొనుక్కున్న మీ చెక్కు 20-30 నుంచి ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చేసిన పని ఏంట్రా అంటే రూపాయి పెట్టుబడి పెట్టలే, రూపాయి ఎవరితోనూ పెట్టుబడి మనం పెట్టించలే. మరి మనం ఏం చేసామంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం కొనుక్కున్నాం, బాగున్నాయి అని అనిపించిన తర్వాత ఇందులో కొనుక్కునే వస్తువులు ఏవైతే ఉన్నాయో కొనుక్కునే వస్తువులు 50%కి వస్తాయండి. నెలకి ఎవరైతే ₹3,000 దాటి కొనుక్కుంటారో ఆ కొనుక్కొని బెనిఫిట్ ఏదైతే మనకు వచ్చిందో ఈ విషయాన్ని మనం ఎంతమందికి చెప్పామంటే కేవలం 6 మెంబర్స్ చెప్పామండి. ఆ 6 మెంబర్స్కి చెప్పి వాళ్ళకి మీలాంటి బెనిఫిట్ వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళకు 6 మెంబర్స్కి చెప్పి వాళ్ళు 36 మెంబర్స్ తీసుకొచ్చారు. ఈ 36 మెంబర్స్ తలొక 6 మెంబర్స్ చెప్తే 216 మంది, ఇలాగ మల్టిపుల్ అయ్యి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుందండి. మరి ఈ పని మీరు బయట చేస్తున్నారా చేయట్లేదంటే 100% చేస్తున్నారు. మరి బయట ఎన్ని రకాల ఆదాయాలు, ఆరోగ్యం, ఎంత డిస్కౌంటు, కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ ఎవరైనా ఇస్తారా అంటే ఎవ్వరెవరు. మరి వెస్టేజ్ కంపెనీలో మరి 4 నెలలు మీరు సీరియస్గా ఈ బిజినెస్ని టేకప్ చేసి నేను ఎలా చెప్పానో అలాగే చేయడానికి సిద్ధపడితే కనుక 4 నెలల్లో మీ తలరాతే మారిపోద్ది. ఎందుకంటే 9 రకాల ఆదాయాలు. ఒక మనిషి జీవితంలో ఏం కావాలండి,
కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్, పిల్లల భవిష్యత్తు, మీరు ఇంతకు మించి అన్నీ కూడా ఇందులోకి వచ్చేసాక మరి అవన్నీ ఇందులో వస్తున్నప్పుడు ఈరోజు 20,000 కోసం 30,000 కోసం బయట ఎన్నో కష్టాలు పడే వాళ్ళు మనం చూస్తున్నాం. మరి అలాంటిది మనకి ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, చదువుతో సంబంధం లేకుండా, మీ తెలివితో సంబంధం లేకుండా, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా జీవితంలో నిరాశ చెందున్నానండి, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, నేను చదువుకోలేదండి, నాకు తెలివితేటలు లేవండి, నాకు ఎవరు సహకరించట్లేదండి, నాకు ఏ ఉద్యోగము లేదండి, హౌస్ వైఫ్గా నేను మా ఆయన తెచ్చినటువంటి శాలరీ నాకు సరిపోవట్లేదు, ఆల్రెడీ నేను మంచి చదువు కంప్లీట్ చేశాను అయినా సరే నాకు మంచి జాబ్ రావట్లేదు అని చింతించే వాళ్ళందరికీ కూడా వెస్టేజ్ అనేటువంటి అవకాశం ఒక గొప్ప వరం. దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఈరోజు చూపించాడు. ఈ అవకాశం ఊరకనే రాలేదు, మీరు ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి గొప్ప అవకాశం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఎవరు ఇచ్చారా అనేది పక్కన పెట్టండి. ఈ అవకాశాన్ని మీరు సీరియస్గా తీసుకొని ఒక 4 నుంచి 6 నెలలు లేదా 1 ఇయర్ పాటు మీరు చేసుకునే పని మీరు చేసుకుంటూ ఖాళీగా మనం ఎంతో మందితో వేస్ట్గా ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ బిజినెస్ గురించి మాట్లాడడం ప్రారంభించండి. 4 లేదా 6 నెలలు లేదా 1 ఇయర్లో మీ భవిష్యత్తులో మీకు ఏం కావాలని వస్తాయి. ఎస్, నేను ఆల్రెడీ ఈ బిజినెస్ టేకప్ చేసి స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో మంచి ఇన్కమ్ జోలికి వెళ్ళాను. ఈరోజు సఫిషియెంట్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. నెలకు 5 నుంచి 6-7 లక్షలు ఎవరి మంత్ ఇన్కమ్ వస్తుంది బిజినెస్ త్వరగా. ఆల్రెడీ కారు వచ్చింది, ఇప్పుడు BMW కారు మొత్తం 75 lakhs కార్లో తిరుగుతున్నాను. ఆల్రెడీ బిజినెస్లో సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. ఈ బిజినెస్ ద్వారాగా మరి మంచి లగ్జరియస్ హౌస్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఈరోజు నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఇవ్వడానికి ఈ బిజినెస్ నాకు ఎంతగా హెల్ప్ అయింది. మరి ఈ బిజినెస్లోకి రాకముందు నేనేం పని చేసేవాడిని అంటే ఒక ప్లంబర్గా పనిచేసేవాడిని. ఒక ప్లంబర్గా పనిచేసే నా వల్ల సాధ్యమైనప్పుడు మీ వల్ల ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం అవుతుంది. కాకపోతే మనం ఎప్పుడు కూడా కొన్ని భ్రమంలో ఉండిపోతాం. జాబ్ వస్తే బాగుండు, జాబ్ వస్తే ఏదో సాధించేద్దాం అనుకుంటారు. బట్ జాబ్ వస్తే అది సెక్యూరిటీ మాత్రమే. ఈ జీవితంలో డ్రీమ్స్ అచీవ్ చేయలేరండి. డబ్బు ఎక్కడుందో అక్కడ వెతకడం ప్రారంభించండి. ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కడుందంటే వ్యాపారం. కానీ సామాన్యులు వ్యాపారం పెట్టాలంటే చిన్న విషయం కాదు, ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న వ్యాపారం. అందుకనే పేదవాడు కూడా కోటీశ్వరుడు కావాలంటే వ్యాపారాన్ని ఒక మార్గంగా తీసుకోవాలంటే వాడికి ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి వ్యాపారాన్ని సృష్టించాలి అని ఈ కంపెనీ ఎండి గారు నిజంగా దేవుడు పంపించినటువంటి వరమని భావిస్తాను నేను. ఆయన ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు పేదవాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతున్నారు అని నేను మీతో చెప్పడానికి ఎంత ఇష్టపడుతున్నానంటే, నేను ఆల్రెడీ బిజినెస్లో కోట్లు సంపాదించాను. నాలాగా ఎంతోమంది బిజినెస్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎస్, మీరు కూడా ఈ బిజినెస్ని చూస్ చేసుకొని మీ కెరియర్గా ఈ బిజినెస్ ఎంచుకోండి. మీ పిల్లల తలరాత్రులు మారిపోతాయి. ఎందుకంటే ఈ అవకాశం ఒక తరానికి కాదండి, 3 తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మరి ఈ గొప్ప అవకాశాన్ని నాతో పాటు షేర్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.